అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పసుపు కుటుంబాన్ని మొట్టమొదటిసారిగా రాయదుర్గంలో చూస్తున్నందుకు మనందరి తరఫున మన లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే చాలామంది నాయకులను నేను కూడా చూశా. నేను 1985 నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ నాయకులతో సన్నిహితంగా వస్తూ ఉన్నా. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అందరినీ స్వయంగా కలుసుకొని మాట్లాడే అవకాశం నాకు దేవుడు కల్పించాడు. మరి ఈరోజు ప్రపంచం ఎంత చిన్నదైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ప్రపంచం మొత్తం చూసే విధంగా విశ్వవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటి చెప్తున్న గొప్ప యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు. చాలామంది ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి కొడుకులు ఉండొచ్చు, అది ఒక ప్లాట్ఫామ్ ప్రిపేర్ అయి ఉండొచ్చు, కానీ దాన్ని నిలుపుకోవడమే చాలా కష్టం. హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం చూసాం, సభ్యత్వం అంటే బుక్కులు తీసుకొని ఫిలప్ చేసే కాలం నుంచి 2014లో లోకేష్ బాబు గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి దానికి 44 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసి దేశంలోనే అత్యధిక సభ్యులు కలిగిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని నిలిపిన ఘన చరిత్ర లోకేష్ బాబు గారికి సొంతం. మాలాంటి వాళ్ళమంతా అదే పెద్దది అనుకుంటే ఇప్పుడు మన కుటుంబం 1 కోటి మందికి విస్తరించింది. ఎట్లా విస్తరించింది? ఏదో ఇతర రాజకీయ పార్టీలు చేసినట్లు ఎక్కడో ఓటర్ లిస్టులు పెట్టుకొని పేర్లు రాసుకోవడం కాదు. ప్రతి పేరు, ఆ ఫోన్ నంబర్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి డూప్లికేషన్కి తావు లేకుండా నిఖార్సైన నిక్కచ్చమైన 1 కోటి మంది సభ్యులున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా నారా లోకేష్ బాబు గారు అంటే ఒక బ్రాండ్, ఒక యూత్ ఐకాన్. ఆయన పెట్టుబడుల వేటకు వెళ్ళాడంటే పక్క రాష్ట్రాలన్నీ కూడా భయంగా చూసే పరిస్థితి. ఈ మధ్య నేను పుట్టపర్తికి వెళ్ళినప్పుడు 5th జనరేషన్ ఫైటర్ జెట్ యూనిట్కు శంకుస్థాపన జరిగింది. ఆ ఆఫీసర్లతో మాట్లాడా, ఏంటి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు, బెంగళూరు దగ్గరగా ఉందని వచ్చారంటే, మేము బెంగళూరును చూసి రాలేదు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు నారా లోకేష్ బాబు గారిని చూసి వచ్చామన్నారు. ఎక్కడికో వెళ్ళే యూనిట్ 30 రోజులు గడవక ముందే మొత్తం కేంద్ర క్యాబినెట్లో కూడా పాస్ చేయించి అది మన కరువు నేలపైన ఆ 5th జనరేషన్ ఫైటర్ జెట్ యూనిట్ను నెలకొల్పే విధంగా ప్రయత్నం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నంబర్ 1, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 అని ఇన్నాళ్ళు మనం చెప్పుకుంటా ఉన్నాం. దానికి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను జత చేసి అద్భుతంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి కొత్త మెరుగులు దిద్దుతున్న నాయకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఇదంతా ఊరికే రాలేదు. ఆయనకు భాష రాదన్నారు, అట్లాగే మరి ఆకారం బాగలేదన్నారు, అనేక అవహేళనలు చేశారు. అన్నీ భరించి ఒక వ్యక్తిగా అజేయమైన శక్తిగా ఈరోజు మన ముందు నిలబడ్డాడంటే దాని వెనకాల కఠోరమైన శ్రమ దాగి ఉంది. అది మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ముఖ్యంగా యువతరం ఎన్టీ రామారావు గారిని తీసుకున్నా, అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా, నారా లోకేష్ బాబు గారిని తీసుకున్నా, కఠోరమైన శ్రమ
వాళ్ళ ముగ్గురు కూడా చేస్తూ ఉంటారు. అట్లాగే కఠినమైన క్రమశిక్షణతో వాళ్ళ దినచర్యను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మనము 4 గంటలు పనిచేస్తే అమ్మయ్య ఈరోజు గడిచిపోతుందిలే, ఈ దేవుడు ఈరోజు ఇచ్చిన దానికి సరిపోయిందిలే అనుకుంటాం. కానీ ఆ నెక్స్ట్ ఆ గంట మరుగంట ఇంకో గంట ఏ విధంగా సద్వినియోగం చేయాలని కాలంతో పోటీపడి పని చేసే నాయకత్వం ఈ 3 తరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ సొంతమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. జనవరి 1983లో 9వ తేదీ మహనీయుడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేశారు. తాత ప్రమాణ స్వీకారం చేసిన నెలలోనే మనవడు పుట్టాడు. అంటే ఒక ముఖ్యమంత్రికి మనవడుగా పుట్టాడు, మరో ముఖ్యమంత్రికి కొడుకుగా రాజకీయ ప్రవేశం చేశాడు. ఈరోజు తనకు తానుగా మేమంతా చూస్తూ ఉంటాం. జాతీయ స్థాయి సెమినార్లో మీరు కూడా టీవీల్లో చూస్తూ ఉంటారు. అంతకుముందు ఎప్పుడు జగన్ బెబ్బెబ్బె అని తడబడిన మాటలు కూడా వింటాంటాం కదా పెద్ద పెద్ద జర్నలిస్టుల ముందర. మన నాయకుడు మాట్లాడుతుంటే మా నాయకుడు కొడుకు ఈరోజు బ్రహ్మాండమనే నాయకుడుగా ఎదుగుతూ ఉన్నాడని మనమందరం కూడా ఆ టీవీల్లో చూసి సంతోషపడతా ఉంటాం. అది మన నాయకుడి గొప్పతనం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మనం అందరం కూడా ఈరోజు నేను ఒకటే చెప్పాను లోకేష్ బాబు గారికి, బాబు గారు మీరు వస్తున్నారంటే మాకు చాలా ఆనందమైంది. మాకు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి 1 నెలలో, అట్లాగే పంచాయతీలకు ఎంపీటీసీలకు ఎన్నికలు జరపబోతూ ఉన్నారు. ఎవరు వస్తారా రారా అని అనుకుంటా ఉంటాం. నడిచొచ్చే అదృష్టంలాగా రాయదుర్గం వీధుల్లో వేలాది మంది ఆదరాభిమానాల మధ్య ఈరోజు ఆ ఊరేగింపు చూస్తూ ఉంటే రాయదుర్గం నియోజకవర్గం శత్రు దుర్భేద్యం మళ్ళీ తెలుగుదేశం పార్టీ విజయకేతనం ప్రతి పంచాయతీలోనూ ప్రతి వార్డులోనూ ఎగురుతుందని సమాజానికి చాటి చెప్పే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. దానికి రాయదుర్గం తెలుగుదేశం కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసి దాదాపు 6,000 కుటుంబాలను ఆదుకొని 140 కోట్ల రూపాయలు వాళ్ళకిచ్చిన గొప్ప నాయకుడు, మానవత్వం ఉన్న నాయకుడు మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు మన మధ్యకు రావడం ఈరోజు నిజంగా మనందరికీ గొప్ప పర్వదినమని మరీ మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్. ఇప్పుడు మన అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు మాట్లాడాల్సిందిగా. సభాధ్యక్షులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోల్ నాగరాజు గారికి, ఈనాటి మన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మనందరికీ దిశానిర్దేశాన్ని ఇచ్చేటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి, ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి, రాయదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు కాలువ శ్రీనివాసులు గారికి, జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారికి, రాయదుర్గం పరిశీలకులు గుర్రప్ప గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా క్లస్టర్లు, బూత్ ఏజెంట్లు, ఇక్కడ విచ్చేసినటువంటి మండల్ కన్వీనర్లు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాయదుర్గం పట్టణంలో కనీవెని ఎరగని రీతిలో తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పసుపుమయం చేస్తూ నారా లోకేష్ గారికి ఘనమైనటువంటి స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రయాణంలో రాయదుర్గంలో వచ్చినప్పటి నుంచి ఇక్కడ దాకా నారా లోకేష్ బాబు గారు వస్తున్నారు. పాపం వాళ్ళు చెయ్యి మొత్తం కూడా దోక్కుపోయి
ప్రతి ఒక్కరు కూడా గోరలతో తగలడం వల్ల బాగా ఇబ్బంది పడ్డారు. సార్, ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. అనంతపురం జిల్లా వాసులకు చాలా ప్రేమ సార్ మీరంటే. మీకు మాకున్న రక్త సంబంధమే ఆ చేతుల మీద ఉన్నటువంటి ఈ రక్తం తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేసుకుంటూ మీ అభిమానాన్ని నిజంగా మా వాళ్ళు మరవలేకపోతున్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లాకి ఈరోజు గమనిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక మెజార్టీని ఇచ్చి 2024లో ఎమ్మెల్యేగా కాళా శ్రీనివాస గారిని, ఎంపీగా నన్ను గెలిపించినటువంటి ఘనత రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మనందరికీ కూడా అనంతపురం జిల్లా అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున, నారా లోకేష్ గారు ఒకవైపున అనేక నిధులు తీసుకొస్తూ, అనేక ప్రాజెక్టులు తీసుకొస్తూ అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేస్తూ ఈ అనంతపురం జిల్లాని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితులలో చూడబోతున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అనేక సమస్యలని ఈరోజు మనము పూర్తి చేసుకుంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలనలో మనమందరూ కూడా చూసుకుంటూ ఈరోజు అనంతపురం జిల్లాలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేటువంటి హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి 4,000 కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం 100 రోజుల్లోనే ఇక్కడి నుంచి కృష్ణమ్మని కుప్పం తీసుకెళ్ళినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం అనంతపురం జిల్లాలో కరువు సీమైనటువంటి ప్రాంతానికి ఎన్నో రకమైనటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి. ఇప్పటికే మనం దాదాపుగా గుత్తి దగ్గర ఉన్నటువంటి బేతాపల్లి దగ్గర 2,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పవర్ ప్రాజెక్ట్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు పుట్టపర్తిలో 15,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫైటర్ జెట్ ఫ్యాక్టరీ వచ్చింది. అదేవిధంగా ఈరోజు కూడా సుజలాన్ కంపెనీ వారి యొక్క ప్రాజెక్టును కూడా ఈరోజు దాదాపుగా టాటా, అదేవిధంగా సుజలాన్ కంపెనీ మరియు యాక్సిస్ కంపెనీ వారితోటి ఈరోజు 1,350 మెగావాట్ల ప్రాజెక్ట్ ఈరోజు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఈరోజు అనంతపురం జిల్లాకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే మనందరికీ అనౌన్స్ చేసిన విషయం తెలుసు. 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి హార్టికల్చర్ హబ్ని తయారు చేసి అనంతపురం జిల్లాని భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు చేయబోతున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇందులో దాదాపు 40,000 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి వెచ్చించి ప్రతి రైతన్నకు కూడా నీళ్ళు ఇచ్చే సౌకర్యం కావచ్చు, మార్కెటింగ్ సౌకర్యం కావచ్చు, శీతల సంబంధించిన గిడ్డంగుల పరిస్థితి కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం పండించే పంటకి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూడా పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి ఒక ప్రాజెక్ట్ మనకు రాబోతుంది. కాబట్టి మనందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అనంత మీద అభిమానం చూపిస్తూనే ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పుడు చెప్తుంటారు. అనంతపురం జిల్లా అంటే నాకు చాలా ప్రేమ ఎక్కువ ఉంది. అంటే అనంతపురం జిల్లాలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. కాబట్టి ఈ కంచుకోటని ఆదుకునే బాధ్యత నేను చెప్పేసి వారు చెప్పిన మాటకి ఈరోజు నారా లోకేష్ గారు కూడా సీఎం గారు దిశానిర్దేశిస్తే ఒక బుల్లెట్ కంటే వేగంగా వచ్చి ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొచ్చి 25 లక్షల మంది యువతకి ఉద్యోగులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకసారి గమనిస్తే ఈరోజు 2019-24లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు 9వ స్థానానికి ఉంటే ఈరోజు నారా లోకేష్ గారు దాన్ని భుజాన మోసుకొని కేవలం 24 నెలల్లోనే దాదాపుగా 2వ స్థానాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు చూస్తాం దేశవ్యాప్తంగా వచ్చిన అన్ని పెట్టుబడులు చూసుకుంటే ఆ పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్కి 25% పెట్టుబడులు తీసుకొచ్చే ఘనత నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈ విధంగా మనమందరూ కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకెళ్తున్నాం.